సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి మోక్షానికి ఏ ఏ యుగాల్లో ఎలాంటి మార్గాలు ఇచ్చారో చూద్దాం. యుగంలో శమధమములు అంటే నిశ్చలమైనటువంటి మనసు శరీరము, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్నామస్మరణ. అంటే ఈ అన్నింటిలో అతి సులభమైంది చేయగలిగింది భగవన్నామస్మరణ. భగవంతుని కీర్తించడం వల్ల, పాడడం వల్ల, భగవంతుని కీర్తనలు వినడం వల్ల శరీరంపై ఉన్నటువంటి అభిమానము తగ్గుతుంది. ఇది కైవల్యానికి ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. కైవల్యం ప్రాప్తించినచో జనన మరణాలు అనేవి ఉండవు, భగవంతునిలో ఐక్యమైపోతాయి. సాయి యొక్క అమృతమైనటువంటి ప్రేమ. ఆవు తన దూడనెట్లా ప్రేమిస్తుందో అందరికీ తెలిసిన విషయం. దాని పొదుగు ఎప్పుడూ నిండియే ఉంటుంది. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కాను. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలో తల్లి గ్రహించి సకాలంలో పాలిస్తుంది. బిడ్డకు గుడ్డలు తొడగడం ఎందును, అలంకరించడం ఎందును తల్లికి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేస్తూ ఉంటుంది. బిడ్డకు ఈ విధంగా చేయడం తెలియదు, కానీ తన బిడ్డ చక్కగా దుస్తులు ధరించి అలంకరించబడడం చూసి ఆ తల్లి అమితానందపడుతుంది. సృష్టిలో తల్లి ప్రేమకు సరిపోయేటువంటి ప్రేమ ఏదీ లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సాయినాథుడు తల్లి ప్రేమ బిడ్డలపై ఎలా చూపుతాడో చూద్దాం. అన్నాసాహెబ్ 1916వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుంచి విరమించుకొని షిరిడి వెళ్తాడు. అన్నా చించినీకర్ బాబాతో, అన్నాసాహెబ్ కుటుంబం చాలా పెద్దది, వారికి వచ్చే పెన్షను చాలా తక్కువ, కాబట్టి మీరు సహాయం చేయండి అని చెప్పి సాయినాథుని అడుగుతారు.